సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అప్డేట్ ఏంటంటే, రాజా సాబ్ అభిమానులు అంటే ప్రభాస్ గారి అభిమానులు సోషల్ మీడియా వేదికగా పచ్చి బూతులు తిడుతున్నారు డైరెక్టర్ని. అటు డైరెక్టర్ని, ఇటు ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ని. అంటే చాలా ట్వీట్స్ నేను మీకు స్క్రీన్ షాట్ చూపించవచ్చు కాబట్టి పచ్చి బూతులు ఉన్నాయి. ఒక ట్వీట్ అయితే నేను మీకు ఒకసారి చదువుతాను, అలాగే డిస్ప్లే చేస్తాను చూడండి. ఇది బాగా కొంచెం సోషల్ మీడియాలో కాంట్రవర్షియల్గా మారింది. అదేంటంటే, పైన ఒక ప్రభాస్ అభిమాని అతను మారుతి ఒక కారులో కూర్చున్నటువంటి పిక్ పోస్ట్ చేసి హీరో కార్ని వాడుకొని కొజ్జానా డాష్ మారుతి అని చెప్పేసి ఆయన ట్యాగ్ చేశాడు. దాని కింద ఒక రిప్లై కలియుగ అని చెప్పేసి అతని ఐడి ఉంది, అనూప్ శర్మ అని చెప్పేసి ఉంది, @అనూప్ శర్మ. మీకు ట్విట్టర్ ఉంటే ఐడి కొట్టాను ఒకసారి. అతను చాలా దారుణంగా అతన్ని ప్రభాస్ ఫ్యాన్ని కింద అంటున్నాడు. అలా పెట్టిన ప్రభాస్ అభిమానికి కింద అతను ఏమంటున్నాడంటే, హీరోకి ఉత్తినే వాడుకుంటారా లా కొడక, నీ అక్కని డాష్, మీ వాడు డబ్బులు మింగాడుగా, ఏదో ఫ్రీగా సంఘసేవ చేసినట్టు కథలు దెంగకు డాష్, వేరే పని డాష్ లేదా లైఫ్లో, మార్నింగ్ నుండి ఇదే డాష్లో గోల, సినిమా మింగింది యాక్సెప్ట్ చేసి మింగే. సో ఇంకా నేను చాలా ట్రై చేశాను మీకు కన్వే చేయడానికి, మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, చాలా దారుణంగా. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మారుతిని అండ్ ఎస్కేఎన్ని తిడుతున్నారు, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ సినిమా పోయింది కాబట్టి ఆబ్వియస్లీ. సో ఇతను ఎవరు అని చూస్తే ఫ్యాన్స్ అందరూ కూడా ఇతనికి కార్డ్స్ చేస్తున్నారు. అవన్నీ మీకు ట్విట్టర్ ఉంటే అదేంటి మీరు చూడొచ్చు ఆ ఐడిని. చాలామంది ఏమంటున్నారంటే, ఇది ఎస్కేఎన్ బ్యాకప్ అకౌంట్, లేదు మారుతి బ్యాకప్ అకౌంట్ వచ్చి ఎరా మాతో సినిమా తీసి మమ్మల్ని తిడతావరా, ఫ్యాన్స్నే తిడతావరా, అది ఇది అని చెప్పేసి. సో ఇదంతా పక్కన పెట్టేస్తే కాసేపు ఇది నడుస్తుంది ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో. ప్రభాస్ అభిమానులు అటు డైరెక్టర్నే మెన్షన్ చేసి పచ్చిబూతులు తిడుతున్నారు అనమాట. నువ్వు చెప్పిన మాటలు ఏంట్రా, తీసిన సినిమా ఏంట్రా, అది ఇది అని చెప్పేసి, ఈ మాత్రం దానికి నువ్వు అడ్రస్లు ఇవ్వాలా, విల్లా నంబర్లు చెప్పాలా, అది ఇది అని చెప్పేసి అని అంటున్నారు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మెయిన్గా ప్రభాస్ గారికి సినిమా నచ్చకపోతే, కథ నచ్చకపోతే ఆయన అవకాశం ఇవ్వరు ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఒక స్టార్ హీరో దగ్గరికి చాలామంది క్యూలో ఉంటారు డైరెక్టర్లు. సో సెకండ్ థింగ్, డైరెక్టర్ మారుతి హ్యాండిల్ చేయలేను ప్రభాస్ని అన్నప్పుడు బలవంతంగా సినిమా చేయకూడదు. మారుతి గారు చేసినటువంటి ఇంకొక మిస్టేక్ ఏంటంటే, సినిమా రిలీజ్కి ముందు చాలా ఇంటర్వ్యూస్లో ఇది ప్రభాస్ గారు ఇష్టంగా చేసుకున్నటువంటి వంట, ఆయన ఇష్టంగా తయారు చేసుకున్నటువంటి వంట అని చెప్పేసి ప్రభాస్ గారి మీదకి నెట్టేయడానికి చాలా ట్రై చేశారు ఆయన ప్రతి ఇంటర్వ్యూలోనూ కూడా. అది అభిమానులందరికీ తెలుసు. దట్టు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన ఎమోషనల్ అవ్వడం, ఇంటి నంబర్లు చెప్పడం, మీకు ఇంటికి రండి డైరెక్ట్గా అడ్రస్ పెట్టేస్తాను, విల్లా నంబర్ అది ఇది అని చెప్పేసి చెప్పడం. దానికి తోడు రిలీజ్కి ముందు అంటే ఒక 3 days 4 days ముందు అనుకుంటా, 5 days ముందు అనుకుంటా ఒక ట్రైలర్ రిలీజ్ చేయడం, దాంతో హైప్ రావడం. ఇవన్నీ ఏంటంటే సినిమా రిలీజ్కి ముందు పాజిటివ్ బజ్ని, పాజిటివ్ వైబ్ని, మూడ్ని క్రియేట్ చేసాయి. మారుతితో కొడుతున్నాం రా ఈసారి, అది ఇది అని చెప్పేసి ఒక కాన్ఫిడెంట్తో ఉన్నారు ప్రభాస్ అభిమానులు. కానీ రిలీజ్ అయిన తర్వాత మొత్తం సినారియో మారిపోయింది. అర్థమైపోయింది సినిమా చాలా డేంజర్ జోన్లో ఉందని చెప్పేసి. సో ఇప్పుడు ఇంకా మొదలెడుతున్నారు ఫ్యాన్స్ మారుతి గారిని తిట్టడం, ఎస్కేఎన్ గారిని తిట్టడం, వీళ్ళిద్దరిని. ఇక్కడ కావాలని ఎవరు ఫ్లాప్ తీయరు. ఒక ఫ్లాప్ సినిమా ఫ్యాన్స్కి ఇద్దాం, ఒక ఫ్లాప్ సినిమా ప్రభాస్కి ఇద్దాం అని చెప్పేసి ఇలా ఎవరు అనుకోరు. కొన్ని సినిమాలు అలా జరిగిపోతూ ఉంటాయి, మనకి తెలియకుండానే మన చేతుల్లో చేజారిపోతూ ఉంటుంది. అది మనం ఏం చేయలేం. కొన్ని సినిమాలు రిలీజింగ్ కూడా తెలిసిపోతూ ఉంటుంది. అసలు రాజాసాబ్ అనే సినిమా ప్రభాస్ గారికి లైన్లో ఎంతమంది డైరెక్టర్స్ ఉన్నా మారుతి లాంటి డైరెక్టర్ని ఆయన నమ్మి, ఒక ప్రేమ కథా చిత్రం నాకు నచ్చిన డార్లింగ్, నీకు ఇలాంటి కథ ఏమైనా ఉంటే చూడు మనం చేద్దాం అని చెప్పేసి చెప్పిన తర్వాత ఒక ప్రభాస్ లాంటి సినిమాతో నార్మల్ హారర్ కామెడీ అయితే ఏముంటుంది, ఇండియాస్ బిగ్గెస్ట్ హారర్ జానర్లో మనం తీయాలనే ఉద్దేశంతో దాన్ని ఆ స్కేల్లో ఆయన ట్రై చేశారు. కాకపోతే ప్రభాస్ గారిని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు. కొన్ని సీక్వెన్సెస్లో మంచిగా చూపించిన ఓవరాల్గా ప్రభాస్ గారిని సరిగ్గా చూపించలేకపోయారు అనేది ప్రభాస్ గారి అభిమానుల్లోనూ, న్యూట్రల్ ప్రభాస్ గారిని ఇష్టపడేటువంటి న్యూట్రల్ ఫ్యాన్స్ అందరిలో ఉండేటువంటి అభిప్రాయమే. సో ఫైనల్గా ఏ డైరెక్టర్ కూడా, ఏ హీరో కూడా ఫ్యాన్స్కి ఒక ఫ్లాప్ ఇద్దాం, ఒక ఫ్లాప్ సినిమా చేద్దాం అని ఉండదు. ఒక అటెంప్ట్ చేస్తారు, ఆ అటెంప్ట్ ఫెయిల్ అవ్వచ్చు, ఒకసారి సక్సెస్ అవ్వచ్చు.
సో ఆ మాత్రం దానికి సోషల్ మీడియాలోకి ఎక్కేసి అది ఫ్యాన్స్ ఫ్రస్ట్రేషన్. ఇప్పుడు ఫ్యాన్స్కి ఉండుద్ది. సో ఒక డైరెక్టర్ని నమ్మి ప్రభాస్ అన్న సినిమా ఇచ్చినప్పుడు నువ్వు సరిగ్గా తీయలేకపోయావా, చేతకాలేదా నీకు, అది ఇది అని చెప్పేసి అది మన చేతుల్లో ఏమి ఉండదు. ఫైనల్లీ ఫ్లాప్ వచ్చేసింది. సో ఫైనల్గా ఏంటంటే మారుతిని మారుతిని ప్రభాస్ అభిమానులు ఇట్లా సోషల్ మీడియా వేదికగా ఇట్లా పచ్చి బూతులు తిట్టడం అనేది కరెక్టా కాదా అనేది మీ అభిప్రాయం కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.